ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 21వ తారీఖు లగాయతు 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు, అలాగే కన్యారాశి యందు కేతువు, అలాగే ధను రాశి యందు శుక్ర బుధ కుజగ్రహాలు, మకరమందు ఏ గ్రహము లేకుండా కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం వృషభ మిథున కర్కాటక రాశుల్లో సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం యోగించడం వల్ల ఉత్సాహం అధికంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మసంతృప్తి అనేటువంటిది, దానినే సాటిస్ఫాక్షన్ అంటారు, అది అధికంగా లభించడానికి ఈ వారం అవకాశం ఉన్నది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం లాంటివి ఈ వారం మేషరాశి వారిలో అధికంగా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత అటు మానసిక ప్రశాంతతకి కూడా మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. ఇక లాభస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత బంధుమిత్రాదుల వల్ల వచ్చినటువంటి మాట పట్టింపులు కానివ్వండి, లేదా ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేదా ఆస్తిపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, వాటి నుండి బయటపడడానికి కూడా ఈ వారం గ్రహస్థితి మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. అయితే జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, వ్యయస్థానమందు రాహు యొక్క సంచారము, భాగ్యస్థానమందు శుక్ర బుధ కుజగ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఈ వారంలో ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా శరీరం అలసిపోతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరంగా కాలాన్ని గడపడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అంతేగాక ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. ఇతరుల యొక్క విధి విధానాల్ని పట్టించుకోకుండా మీ యొక్క సొంత తెలివితేటలు, ప్రజ్ఞ, మేధస్సు, మీ యొక్క అనుభవంతో కూడి ఉన్నటువంటి తెలివితేటల్ని ఆధారంగా చేసుకుని అదృష్టాన్ని, దైవబలాన్ని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దీనినే సాహసోపేతమైనటువంటి చర్యగా భావిస్తూ ఉంటారు. అలాగే కుటుంబానికి సంబంధించినంత వరకు ఎక్కడ విషయాల్ని అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను పెంచడానికి కానీ, లేదా వాటిని తగ్గించడానికి కానీ ప్రయత్నం చేయకుండా తటస్థమైనటువంటి వైఖరిని అవలంబించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఉద్యోగపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ వారం కొంత లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాల్లో చేసేటువంటి మార్పుల వల్ల లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసిక అశాంతిని, అలాగే కొంత ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ముఖ్యంగా ఈ రాశికి అష్టమ స్థానమందు 3 గ్రహాలు కూడుకొని ఉండడం, బుధగ్రహం, శుక్రగ్రహం, కుజగ్రహాల యొక్క యుతి. అందులో కేవలం ఒక శుక్రగ్రహం మినహాయించి మిగతా 2 గ్రహాలు కూడా బాధించేటువంటి గ్రహాలు అయి ఉండడం, వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, అలాగే భాగ్యస్థానమందు రవి యొక్క స్థితి. ఈ గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే పాపపుణ్యాలతో సంబంధం లేకుండా కొన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఈ పని చేస్తే తప్పేమో, లేదా ఈ పని చేయకూడదేమో, మన వాళ్ళు ఎవరు ఈ పని చేయలేదు కదా, మనం ఇలా చేస్తే తప్పు అవుతుందేమో, లేదా కులాచారాలను మనం పాటించాలేమో అనేటువంటి సందిగ్ధతలో ఉండేటువంటి వృషభ రాశి వారు తెగించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెగించి కొన్ని పనులు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్థానచలనానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయగలిగేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వృషభ రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు వీరి పనే కాకుండా ఇతరుల యొక్క పనుల్లో కూడా చక్కగా సహాయ సహకారాలను అందిస్తూ ఇతరులందరి యొక్క మన్ననల్ని, ప్రేమని పొందడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అయితే కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. స్థాననాశం, రుణఛేదం, అష్టమస్తే ధరాసుతే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రుణబాధలు కొంత అధికమవ్వడానికి, లేదా కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి ప్రయాణాలకి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, స్థాన చలనాదులకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక భాగ్యస్థానమందు రవి, అలాగే దశమ కేంద్రమందు శనేశ్వరుడు ఉండడం వల్ల అటు పని ఒత్తిడి లేదా పని భారం పెరగడానికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు ఈ వారం నిబద్ధతతోటి పనిచేస్తారు, శ్రమ అనుకోకుండా కష్టపడతారు. ఎక్కడా కూడా పనులను వాయిదా వేసుకోకుండా ముందుండే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి ఆ భారాన్ని వీరు తీసుకుంటారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, కొద్దిగా కష్టం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో కొంత ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి స్థానచలనం అనేటువంటిది కూడా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గురుడు, దశమ కేంద్రంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నది. ఈ గ్రహస్థితి వల్ల అటు ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ, వ్యాపార పరంగానూ, ఆర్థికంగానూ ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సకాలంలో వీరికి కావలసినటువంటివి వీరి చేతికి అందడం, అంతేగాక ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ కానీ, ఫంక్షన్ కానీ, లేదా శుభ కార్యక్రమం కానీ, లేదా ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు కుటుంబంలో తలెత్తినప్పటికీ కూడా సకాలంలో ధనం మీ చేతికి అంది ఆ ధనం అనేటువంటిది మీకు సంబంధించినటువంటి కార్యాలకై ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. అయితే సప్తమ స్థానమందు అటు శుక్రగ్రహం కానీ, బుధుడు కానీ, కుజగ్రహం కానీ 3 గ్రహాల యొక్క యుతి ఉండడం వల్ల దాంపత్య జీవనంలో సమస్యలు రావడం, అలాగే మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం, ఇతరులతోటి అటు తోటి ఉద్యోగస్తులతోటి కానివ్వండి, పై అధికారులతోటి కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర తోబుట్టువులతో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఈ వారం అధికంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఈ రాశికి అష్టమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల గమనాగమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఏదైనా ఉత్సాహంగా ప్రారంభిద్దాం అనుకుంటే అదే సమయానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటూ ఉండడం, సరైనటువంటి ప్రోత్సాహం కానీ,
తోడ్పాటు కానీ ఎవరి యొక్క సహాయ సహకారాలని ఆశిస్తూ మీరు ముందుకు వెళుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఆదిలోనే మీకు ఆ కార్యక్రమానికి ఉపయోగపడకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వల్ల కొంత నిరుత్సాహం కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, స్థాన చలనము, మాట పట్టింపులతోటి ఈ వారం కొంత మానసికమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉన్నాయి. వారం చివరిలో ఇవన్నీ కూడా సర్దుబాటు జరుగుతూ ఉంటాయి. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి, శారీరక మానసిక సౌఖ్యం అధికంగా ఉండడానికి చంద్రబలం మిథున రాశి వారికి ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కానీ కుటుంబ మానసిక సమస్యలు, మాట పట్టింపులతోటి కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగాన్ని కల్పిస్తుంది, భరోసాన్ని కల్పిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే సూర్య ఉపాసన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే షష్ఠ స్థానమందు బుధగ్రహం, అలాగే షష్ఠ స్థానమందు కుజుడు అత్యంత యోగ్యమైనటువంటి గ్రహాలుగా ఈ 2 గ్రహాలని మాత్రం ఈ రాశి వారికి చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి ఈ వారం రానున్నాయి. మరి ఈ 3 గ్రహాల వల్ల ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు అంటే, ఒకటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అవి ప్రభావితం అవుతాయి. అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఏదైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి రికవరీ అయ్యేటువంటి రేట్ అంటే ఆ స్పీడ్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. తొందరగా ఏ సమస్య నుండైనా అనారోగ్య సమస్య నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇంకొకటి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అది పెద్ద కార్యక్రమాల ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ ఇంటికి సంబంధించిన విషయాలు కానీ ఇలా ఏదైనా రుణం కోసం బయట ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ వారంలో ఆ రుణానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే శత్రుబాధలు తగ్గుముఖం పట్టడం అనగా వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ, మీకుండేటువంటి ఆ శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ ఉధృతి తగ్గుతూ ఉంటుంది. ఇతరులు తలపెట్టేటువంటి చెడు కార్యక్రమాలను మీ మీద వారు వెళ్ళేటువంటి విధానాన్ని మీరు పసిగట్టి దానికి తగినటువంటి ప్రణాళికలతోటి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా శత్రువర్గాన్ని కట్టడి చేయగలుగుతారు. ఈ విషయాల పట్ల కొంత ఈ వారం అవకాశం చక్కగా సానుకూలంగా ఉన్నది. అయితే సప్తమ స్థానమందు రవి, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, దీనివల్ల కొంత దాంపత్య జీవనంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు కానివ్వండి, దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని అన్నారు శాస్త్రమందు. అంటే ఏదైనా ఒక సపోర్ట్ ఉంటేనే ఈ బయటికి వెళ్ళి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే బయటికి వెళ్ళి ఏ పని కూడా చెయ్యలేరు. ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు లేదా వాళ్ళు సహాయం చేయకపోయేసరికి మీకుండేటువంటి ఉత్సాహాన్ని కొంత కోల్పోవడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ అయితే ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దారాపీడ సుతామయం అనగా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాలని ఈ వారం కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. సకాలంలో మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అంది ఆ ధనం ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఉద్యోగంలోనే శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ ధైర్యంగా చక్కగా ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికై మరింత కష్టపడవలసినటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని
కొంత ఆ సమస్యల పరంగా ఇబ్బంది పడేలా చేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి రవిగ్రహం షష్ఠ స్థానమందు యోగించడం, పంచమంలో బుధగ్రహం, పంచమంలో శుక్రుడు యోగించడం, గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం, ఈ 5 కూడా ఈ రాశికి కలిసొచ్చేటువంటి విషయాలు. ఈ 5 గ్రహాల యొక్క బలం వల్ల అటు ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, కుటుంబ పరంగానో, అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగానో ఈ 5 కూడా చాలా అభివృద్ధి పదంలో ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలో, లేదా కుటుంబ సభ్యులకి ఎవరికైనా వివాహం జరగాలో, లేకపోతే ఈ కుటుంబ సభ్యుల్లో మరి ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా మీ జాతక ప్రభావం వల్ల వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలు ఉండేటువంటి పరిస్థితులు. అలాగే ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనాలు లేదా బంగారము, స్థలము, పొలము ఇటువంటివి, ఇటు స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలి అన్నా, వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా, అటు ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా ఈ వారం అవకాశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సింహరాశి వారికి అనుకూలత కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా పంచమం, అటు బుద్ధి ప్రచోదనం చేసేటువంటి స్థానాల్లో శుక్రగ్రహం కానీ బుధగ్రహం కానీ సంచారం చేస్తూ ఉండడం వల్ల తేలికపాటి విషయాల గురించి అసలు పట్టించుకోరు. కఠినమైనటువంటి విషయాలను సైతం తేలిగ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఆగి ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల మీద నిలబడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అటు కాలం కూడా కలిసి వస్తుంది, అదృష్టం కూడా తోడై ఉంటుంది. కాబట్టి ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు రాకుండా ఈ గ్రహస్థితి కాపాడుతూ ఉంటుంది. అంతేకాక చాలా కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం, చాలా కాలంగా ఉన్నటువంటి రుణబాధల నుండి బయటపడడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగం చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, లేదా అసలు ఈ ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. అటు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగము, అలాగే వ్యాపారము కూడా ఈ వారం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సప్తమంలో శని, అష్టమంలో రాహు, ఈ 2 గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలనలో పెట్టుకొని ఈ దాంపత్య జీవనంలోనో లేదా జీవిత భాగస్వామితో మాత్రం చిన్నపాటి సమస్యలు, విభేదాలు రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి సమయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చక్కటి ఆరోగ్యాన్ని, కుటుంబ పరిస్థితిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఇంట్లో మంచి శుభకార్యక్రమాలు జరగడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, అలాగే గోవుని ప్రత్యేకించి, ఎందుకంటే అష్టమ రాహుకి సంబంధించినటువంటి అధిదేవత ప్రత్యదేవతల్లో గోవు ఉంటారు కాబట్టి గోభ్యే నమః, ఈ గోవుకి ప్రత్యేకించి మినప్పప్పు అంటే మినుములు నానబోసి పెడుతూ ఉండడం, ఇటువంటివి చేసినా కూడా ఈ రాహు యొక్క పీడ తగ్గి ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే చతుర్థ స్థానమందు అర్ధాష్టమ కుజుని యొక్క దోష ఉన్నప్పటికీ కూడా చతుర్థ బుధుడు, చతుర్థ శుక్రుడు, అలాగే షష్ఠ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు చక్కటి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అటు చతుర్థము అనేటువంటిది అటు విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, కుటుంబానికి, వాహనాలకి, గృహాలకి, గృహోపకరణాలకి, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే అక్కడ శుభగ్రహ సంపత్తి ఉన్నదో ఆ గ్రహాల యొక్క బలం వల్ల కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేక
మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో మరి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహపడిపోతారు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ మీ వెన్నంటి ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు మీలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే వాహనాలు కానీ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇటువంటి ఆభరణాలు, వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈ వారం గ్రహస్థితి కొంతమేరకు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అయితే ఖర్చు మాత్రం అధికంగానే ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి గురువు కానివ్వండి, పంచమంలో ఉండేటువంటి రవి కానివ్వండి, అర్ధాష్టమ కుజుడు కానివ్వండి, భాగ్యహానిర్ భయం క్రూర బంధువైరం ధనక్షయం అనగా భాగ్యహాని జరుగుతూ ఉంటుంది. దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని సైతం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దానితో పాటుగా అయితే ఈ డబ్బు ఖర్చు అయ్యేది ఏదో శుభ కార్యక్రమానికో, లగ్జరీ వస్తువులకో, లేదా మీరు ఆనందించేటువంటి వస్తువుల్ని, విషయాల పట్ల డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే అన్యాక్రాంతం అవ్వదు. అలాగే బంధువులతోటి మాత్రం మాట పట్టింపులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాక చంద్రబలం అధికంగా ఉన్నది. దానివల్ల ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా ముందుకు సాగడానికి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా స్థానచలనం కానీ, వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకోవడం కానీ, ఇది ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి ఏదైనా ఆశిస్తూ ఉన్నా కూడా ఈ కన్యా రాశి వారికి కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలలో అభివృద్ధి అనేటువంటిది ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, కానీ సంపాదించినటువంటి ధనం మాత్రం నిలవకుండా ఏదో ఒక రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ వారంలో కొంత బద్ధకం కూడా అధికంగా ఉంటుంది. దేహాలస్యం అన్నారు అంటే శరీరం దేనికి కూడా సహకరించదు. ఎక్కువగా పడుకోవడానికి లేదా మరి ఏ ఇతరత్ర కాలక్షేపం చేయడానికే కొంత ప్రయారిటీని ఇస్తారు. కానీ కష్టపడి ఈ పని పూర్తి చేద్దాం అనుకునేటువంటి సంకల్పం ప్రతిరోజు అనుకుంటారు, తెల్లారితే ఈ పని చేద్దామని. కానీ ప్రతిరోజు తెల్లారితేనే చేద్దామని అలా రోజు దాన్ని కాలక్షేపంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దీనివల్ల పనుల్లో జాప్యం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేయడంలో కూడా జాప్యం అధికంగా ఉంటుంది. చివరికి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా అసలు అది ముందుకు సాగదు, అది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది ఉదాహరణ మాత్రం. కాబట్టి విద్యార్థులకు సైతం గ్రహస్థితి ఉపయుక్తంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ లేదా సర్పసూక్తంతో అభిషేకం కానీ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం మాత్రం కొంత అధికంగా ఉంటుంది. అందులోనూ ఆత్మశత్రు పితృకారకుడు కాబట్టి ఉత్సాహానికి రవిగ్రహం కారణం కాబట్టి ఆ ఉత్సాహ భంగం జరుగుతూ ఉంటుంది. దేనివల్ల ఆయన చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థం అనేటువంటిది కుటుంబానికి, వృత్తికి, ఉద్యోగానికి వాటికి సంబంధించినటువంటి స్థానం, చదువుకి సంబంధించిన స్థానం. అంటే ఈ వారంలో ప్రత్యేకించి కుటుంబ సభ్యుల వల్ల కొంత మీకు ఇబ్బంది కలగడానికి, మనస్పర్ధలు కానీ లేదా మాట పట్టింపులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర మానసికంగా మీరు ఇబ్బంది పడడానికి సైతం ఈ కుటుంబ సభ్యులు కారణమవుతారు. బంధువర్గం కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపుల వల్ల కూడా కొంత నిరుత్సాహపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తృతీయ స్థానమందు కుజుడు కానీ, షష్ఠ స్థానమందు రాహువు కానీ, సప్తమందు గురుడు కానీ ఒక చాలా పగడ్బందీగా ఉండేటువంటి ఒక వ్యవస్థని తులారాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ గ్రహస్థితిలో ఉండేటువంటి ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక బలోపేతానికి ఇది కారణమవుతుంది. పటిష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు దానిలో తొందరపాటు ఉండదు. తులారాశి వారు ఏం చేస్తారయ్యా అంటే ఈ వారంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది కొంత ఆలస్యమైన లేదా ఓపికతో వ్యవహరించేటువంటి విధానంలో ఆ పని ఉన్నా సరే చాలా ఓపికగా ముందుకు వెళుతూ ఉంటారు. దీనివల్ల మంచి ఆర్థిక పటిష్టతని వీరు సంపాదించుకోగలుగుతారు. ఏదైనా ఉద్యోగంలో వెతుకులాట్లో ఉన్నా ఆ ఉద్యోగంలో చాలా తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ
వాళ్ళు కాల్ లెటర్ లాంటివి ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నా సరే భయపడకుండా కంగారు పడకుండా ఉంటారు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతరార్థము. అయితే తులారాశి వారికి కొంత మానసిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, ప్రత్యేకించి కుటుంబ పరిస్థితులు, జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉన్నా, ఆర్థికంగా మాత్రం సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం సమస్యలు ఏవి కూడా తులారాశి వారికి కనబడడం లేదు. ఇక ఉద్యోగపరంగా కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఉత్తమంగానే గోచరిస్తూ ఉన్నది. అనగా ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో ఎదుగుదల లాంటి అంశాలన్నీ కూడా తులారాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చదువులకి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆదివారం నాడు మధ్య మాంస మైథునాల్ని వదిలిపెట్టాలి. ఆదివారం నాడు సూర్యోపాసన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసి ఒంటిపూట భోజనం చేయాలి. గోధుమల్ని దానం చేయాలి. ఇలా చేస్తే తులారాశి వారికి పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ప్రారంభమయ్యినది గత వారం లగాయతు కనుక ఆ మార్పుని ప్రస్ఫుటంగా వృశ్చిక రాశి వారు గమనిస్తారు. ఇందులోనూ అటు శుక్రబలం ఉండడం, అలాగే బుధ బలం ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి రవి బలం సంక్రాంతి దగ్గర నుండి రావడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలను పరిశీలన చేస్తే 3 నుండి 4 గ్రహాల యొక్క బలం అధికంగా ఉండడం వల్ల స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే మాటకి సంబంధించినటువంటి పటుత్వం పెరుగుతుంది. చాలా గంభీరంగా మాట్లాడగలుగుతారు. ఇదివరలో భయపడుతూ పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లేదా ఈ విషయం చెప్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, లేదా పై అధికారులు ఏమనుకుంటారో అని భయపడుతూ మసలేటువంటి వృశ్చిక రాశి వారు చాలా ధైర్యంగా వారి యొక్క ఒపీనియన్, అంటే వారికి సంబంధించినటువంటి విషయాలని వారు ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇది ఒక గొప్ప మార్పు. మాటకి సంబంధించినటువంటి విభేదాలు సైతం తొలగిపోతాయి. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి, అంటే ఏవైతే పనులు ఆలస్యం అవుతూ అవ్వకుండా ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి, అలాగే కుటుంబ వ్యవస్థ ఇప్పటివరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, అటు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఒక దారిలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం లాంటివి వృశ్చిక రాశి వారికి దొరుకుతాయి. ఇప్పటివరకు అవకాశాలు లేక, వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోక బాధపడ్డటువంటి వీరికి కొత్త అవకాశాలు ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తాయి. అటు ఆర్థికంగా కొత్త అవకాశాలు, ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు, వ్యాపారపరంగా కొత్త అవకాశాలు, మరీ ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంతకాలం దేని గురించి అయితే మీరు ఆలోచన చేస్తూ ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో చక్కగా అవకాశాలు రావడం, వాటిని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం కూడా ఒకంత భరోసాగా ఈ రాశి వారికి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కానివ్వండి, లేదా అసలు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం లభించడం కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరిస్థితులు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వ్యాపారంలో రుణబాధలు ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా కొంత సంపాదించేటువంటి ధనంలో 70% ఈఎంఐలు కట్టుకోవడానికో, రుణాలు తీర్చుకోవడానికో పోతుంది. అయినప్పటికీ సంపాదించేటువంటి ఆ ధనం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ రుణబాధలు అనేటువంటివి కొంత తెలియకుండా ఉంటాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి సౌఖ్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసేటువంటి వాడు, మహానుభావుడు, దేవాది దేవుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. శివాలయంలో శనివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ దీపం పెట్టండి, ఉపవాసం ఉండండి, ఒంటిపూట భోజనం చెయ్యండి. తిలదానాన్ని సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాశి అందే బుధగ్రహం, శుక్రగ్రహం,
కుజగ్రహం యొక్క సంచారం, అలాగే ఈ రాశికి అర్ధాష్టమ రాహు యొక్క స్థితి. ఇందులో జన్మ కుజుని యొక్క దోషం అధికంగా ఉంటుంది. యక్ష రాక్షస పీడితం అన్నారు, అనగా రాక్షసుల్ని, అంటే రాక్షసులు మనుషుల్ని ఎలా అయితే పీడిస్తారో అలా కుజుడు పీడిస్తారు జన్మ రాశిలో ఉంటే అనేటువంటిది శాస్త్రవచనం. అంటే అంత మానసిక ప్రశాంతత లేకుండా, అలాగే నిద్ర లేకుండా, అలాగే భోజన సౌఖ్యం లేకుండా, ఇలా ఏదో ఒక సమస్యతోటి విసిగిస్తారు. అయితే శుక్రుడు కూడా అదే రాశిలో ఉన్నారు కదా, దానివల్ల ఆయన దైత్యాచార్యుడు. ఎప్పుడూ కూడా జన్మ రాశిగత శుక్రుడు యోగిస్తూ ఉంటారు. దీనివల్ల కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాలు కొంత తగ్గుముఖం బట్టి, అటు ఏదైనా ఇబ్బందికరంగా ఏదైనా దూరత్ర ప్రయాణం చేయవలసి వస్తే ఒక మంచి కంఫర్టబుల్ జర్నీ, ఆ ట్రావెలింగ్ చేసేటువంటి విధానంలో ఏదైనా స్పీడ్గా వెళ్ళేటువంటి విధానం, ఇవన్నీ కూడా శుక్రుడు చూస్తూ ఉంటారు. అంటే లగ్జరీని ఇస్తూ ఉంటారు శుక్రుడు, అదొకటి మంచి విషయంగా చెప్పవచ్చును. ఇక తృతీయ స్థానముందు ఉండేటువంటి శనేశ్వరుడు అటు పటుత్వానికి కారకుడు. ఆయన ఏదైనా ఒక మాట ఈ ధనురాశి వారు అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోనటువంటి పరిస్థితిని ఎలాగైనా పూర్తి చేయాలి, లేదా ఎలాగైనా ఈ పని చేయాలి అనేటువంటి మనస్తత్వానికి శని కారణం. ఇక రెండవ స్థానమందు రవి. ఇది ఈ వారంలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నారు. చేతులు గాలేక ఆకులు పట్టుకోకుండా ధనురాశి వారు ఈ వారం ఏం చేయాలి అంటే చెడు సావాసాలను వదిలిపెట్టాలి. ఇది తప్పు అని తెలుసున్న నాడు దాని జోలికి వెళ్ళకూడదు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నాడా లేదా అనేటువంటి ఆ విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు పెద్దల మాటలు వినాలి. ఎందుకంటే ఈ రెండవ ఇంట్లో రవి సంచారం చేసినప్పుడు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ. అయిపోయిన తప్పుకి బాధపడడం కన్నా తప్పు జరగకుండా చూసుకోవడం మేలు. కాబట్టి ఈ వారంలో ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా వ్యసనాల జోలికి, వ్యసన పరుల జోలికి, దుష్ట సాంగత్యం జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సూచన. ఇక ఆర్థికంగా పరిస్థితులు బాగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చక్కగా ఉన్నాయి. చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. గురుని యొక్క బలం ఉంది కాబట్టి చక్కగా ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపార లాభం ఉంటుంది. చదువరులకి ఇది మంచి వారంగా చెప్పవచ్చును. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజుని యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఈ రాశికి వ్యయస్థానమందు శుక్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ సంచరించడం, జన్మరాశి యందు రవి యొక్క సంచారం ఉండడం, అలాగే ఏలినాటి శని దోషం ఉండడం, ఇక గురుబలం లేకపోవడం, ఇలా చూసుకున్నప్పుడు దాదాపుగా 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితి. మధ్యలో ఒక 2-3 నెలల పాటు మకర రాశి వారికి బాగుంది పరిస్థితి. సెప్టెంబరు, నవంబరు ఆ ప్రాంతంలో గ్రహస్థితి బాగున్నది. మరలా ఈ జనవరి నెల, డిసెంబర్ నెలకు వచ్చేసరికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో కూడా అదే కొంత కొనసాగుతూ ఉంటుంది. మరి దీనికి కారణం ఏంటి? ఒక్కసారి విచక్షణతోటి ఆలోచన చేస్తే 12వ స్థానంలో ఉండే 3 గ్రహాలు, అందులో కుజుడు మరింత పీడించేటువంటి గ్రహం. మరి వ్యయంలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఏమవుతుంది? నిద్రపోయేటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ, ఏదో ఒక రకమైనటువంటి ఈ ఆలోచనలు చేస్తూ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా పని ఒత్తిడి, పని భారం వల్ల కూడా నిద్ర పట్టకుండా కాలక్షేపం చేస్తారు. అయితే రాక్షస ప్రవృత్తిని కలగజేసేటువంటి ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది? రాత్రి నిద్ర పట్టదు, పగలు నిద్రపోతూ ఉంటారు. రాత్రి సమయంలో నిజానికి పని లేకపోయినా, ఏమీ లేకపోయినా మాత్రం అసలు రాత్రి నిశాచరుల్లాగా 2, 1 గంట, 3 వరకు మెలకుగా ఉండడం, పగలస్తమాను పడుకుంటూ ఉండేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే సదాక్లేశం వృధా వైరం, సతతం కార్యనాశనం, ఉత్తినే గాలితో తగువులు పెట్టుకుంటారు. ఏమి పాయింట్ ఉండదు. ఉత్తినే మనోభావాల
సంబంధాలు దెబ్బతిన్నాయనో, లేదా మీ మనస్తత్వానికి పక్కవారి మనస్తత్వం పొసగట్లేదనో, ఏదో ఒక రకంగా తగువు పెట్టుకుని దాన్ని పెంచుకుని పెద్ద పెద్ద తగువులు చేసేటువంటి పరిస్థితి ఈ మకర రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండడం వల్ల సమస్త సమస్యల నుండి బయటపడతారు. ఈ వారవది ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కుటుంబ పరిస్థితులు, దాంపత్య విధానం కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం వల్ల ముందుకు వెళతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ వారం రావు. ఆరోగ్యంగానే ఉంటారు, ఆర్థికంగా కొంత బాగానే ఉంటారు. అయినప్పటికీ ఈ చంద్రబలం ఒకటి ఉన్నది. ఈ 9 గ్రహాలలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి మానసిక ప్రశాంతతని ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. ఆ వెతుక్కోవడంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆ ఒక్క విషయం మకర రాశి వారికి ఊరటని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చును. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా అది మారుతూ ఉంటుంది. కాబట్టి కొంత నిదానంగా ముందుకు వెళ్ళడం, అగ్రెసివ్నెస్ లేకపోవడం, సాహసోపేతమైన చర్యలు చేయకుండా ఉండడం, దుడుకు ప్రయాణాలు చేయకుండా సామరస్యంగా ముందుకు వెళ్ళడం, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా లేదా అకారణంగా వ్యాపారాన్ని మార్చకుండా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయకుండా ఉండడం వల్ల ఈ వారంలో కొంత సానుకూలంగా ముందుకు వెళుతూ ఉంటారు. విద్యార్థులకి మిశ్రమ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి రాశి కుంభరాశి. ప్రస్తుతానికి లాభస్థానంలో శుక్రుడు, బుధుడు, కుజుడు అనుకూలిస్తూ ఉండగా ఈ వారంలో చంద్రబలం ఉండడం, రాహు బలం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉండడం వల్ల 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ 5 గ్రహాలు యోగ్యత వల్ల ఏమవుతుంది? అటు ఆరోగ్య పరిస్థితి, ఐశ్వర్యము, ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, కుటుంబ పరిస్థితులు, ఐశ్వర్యము, ప్రవృత్తి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. మరి ఏలినాటి శని, వ్యయ రవి, అలాగే గురుబలం లేకపోవడం ఈ 3 కూడా ప్రధానమైనటువంటి సమస్యలే. అయినప్పటికీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, శని రవి 1, 12 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళి అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా మీ యొక్క సంపాదన ఏదైతే ఉన్నదో ఆ సంపాదించినటువంటి ధనము లేదా ద్రవ్యాన్ని అటు మీ కుటుంబ సభ్యులకి కాక ఇతరులకి సైతం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వారు మిత్రులు కానివ్వండి, సన్నిహితులు, బంధువులు ఎవరైనా కానివ్వండి, వారి కోసమై కొంత ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ ఈ వారం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానచలనము, ప్రయాణాలు చేయడానికి కూడా ఈ వారం గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. అంతేకాక కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి వాయిదాలు వేసుకునేటువంటి పద్ధతి. అలాగే ప్రభుత్వ పరంగా జరగవలసినటువంటి ఏ పని కూడా అంత ముందుకు సాగదు. ఉదాహరణకి ఒక చిన్న ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకుందామన్నా సరే అసలు అది ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి లేదా ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినటువంటివి ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో పడిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఆ విషయం పట్ల ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగున్నది, ఐశ్వర్యం బాగున్నది, ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే వ్యాపారము, అలాగే విద్యార్థులకు సైతం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ సౌభాగ్యానికి అలాగే కుటుంబం అభివృద్ధిలో ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురు బలం
ఒక వెన్నెముకలా కాపాడుతోంది. అలాగే లాభస్థానముందు రవి సంచారం కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక చంద్రబలం ఈ వారంలో వచ్చేటువంటిది చాలా అనుకూలమైనటువంటి ఫలితం. అయితే ఒక విషయాన్ని గమనిస్తే 1వ స్థానమందు రాహువు, 12వ స్థానమందు శనేశ్వరుడు, 11వ స్థానమందు రవిగ్రహం, 10వ స్థానమందు కుజుడు, శుక్రుడు, బుధగ్రహం, 2వ స్థానమందు గురుడు. దీనిని మాలికా యోగము అంటారు. ఈ పంచగ్రహ మాలికా యోగం వల్ల అత్యున్నతిగా బాగుపడేటువంటి రాశి మీనరాశి. ఎందువల్ల అంటే వృత్తి వ్యాపారాలలో ఒక రకమైనటువంటి అదృష్టం ఈ వారం వరిస్తుంది. అనుకోని విధంగా అసలు ఈ ఉద్యోగం మనకి రాదు అని మీరు వదిలిపెట్టేసినటువంటి తరుణంలో వారు పిలిచి ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి, వ్యాపారంలో నష్టపోయినటువంటి ధనం కానీ ద్రవ్యం కానీ ఆకస్మికంగా అది మీకు యోగించేటువంటి పరిస్థితి, ఇలా అదృష్టాన్ని సూచించేటువంటి కొన్ని లక్షణాలు ఈ వారం ఈ మీనరాశి వారికి కనబడతాయి. క్షమించాలి. అయితే ఈ మీనరాశి వారికి ప్రత్యేకించి ఈ గురుబలం ఉండడం, లాభమందు రవి ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచార మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, తీసుకునేటువంటి నిర్ణయాలలో స్థిరత్వం పెరుగుతుంది. అబ్బాయి ఈ వ్యక్తితోటి లేదా ఈ మనిషితోటి మనం ఏ పని చెప్పినా అవుతుంది, చేస్తాడు, సాయం చేస్తారు, లేకపోతే ఈ అమ్మాయి చేస్తుంది అనేటువంటి ధోరణిలో మీనరాశి వారు ఎదుటి వారికి భరోసానివ్వగలుగుతారు. వీళ్ళని నమ్ముకుంటే మనకి వీరు ద్రోహం చెయ్యరు అనేటువంటి విధంగా మీరు ఒప్పుకున్నటువంటి పనులను అంత కష్టపడి పూర్తి చేస్తారు. మీకు శ్రమ కలిగించి దానిలో లాభం ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. సొంత తెలివితేటలతోటి పైకొస్తారు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళతారు కానీ ఎవరి మీద కూడా ఆధారపడరు. ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి, వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకు ప్రత్యేకించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లోనూ మౌఖిక పరీక్షల్లోనూ విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.